కారుమూరి వెంకటరెడ్డిని నిన్న హైదరాబాద్లో లిఫ్ట్ చేశారు. నిన్న అతన్ని హైదరాబాద్లో లిఫ్ట్ చేసే వరకు కూడా కారుమూరి వెంకటరెడ్డి ఆంధ్రాలో ఉంటున్నాడు అనుకున్నారు. కానీ వీళ్ళు హైదరాబాద్లో ఉంటూ పవన్ కళ్యాణ్ గారు నాన్ లోకల్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఒక పెద్ద ఒక కామెడీ సన్నివేశంగా తయారైంది. సరే, ఏదైతేమి అతన్ని లిఫ్ట్ చేసిన తర్వాత అతన్ని సాయంత్రం గుంతకల్లు తీసుకొచ్చి అక్కడి నుంచి తాడిపత్రిలో ప్రభుత్వ వైద్యశాలలో ఆయనకి పరీక్ష నిర్వహించి ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్టులో జడ్జి గారు ఒకే ఒక బేసిక్ మీద ఆయన్ని అంటే ఆ కస్టడీ తీసుకోవడానికి లేకపోతే జైలుకు పంపించడానికి రిమాండ్ని రిజెక్ట్ చేశారు. ఏంటి ఆ కారణం అంటే, ఏదైతే తిరుపతి దేవస్థానంలో పరకామణి ఉండి చోరీ కేసులో కంప్లైంట్దారుగా ఉన్నటువంటి అప్పటి విజిలెన్స్ అధికారిగా ఉన్నటువంటి సతీష్ గారు అనుమానాస్పదమైనటువంటి మృతితో ఉన్నారు. సో దాని మీద పూర్తి స్థాయిలో అది ఆత్మహత్య అని తేలలేదు. కాబట్టి ఏదైతే ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి కథనాన్ని బేస్ చేసి ఆయన మాట్లాడాలని చెప్పినప్పుడు న్యాయస్థానం ఆయనకి ఎప్పుడైనా నిజాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి ఫస్ట్ టైం మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని మందలిస్తున్నామని చెప్పడంతో పాటు ఆయన రిమాండ్కి ఇవ్వాలనే దాన్ని రిజెక్ట్ చేసింది జడ్జి గారు. ఇక్కడ న్యాయస్థానం ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, అంటే న్యాయస్థానం ఏ విషయం మీద బెయిల్ రిజెక్ట్ చేసిందో ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ప్రజలకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సతీష్ గారిది కొన్ని పత్రికల్లో ఆత్మహత్య అని రాశారు. ఎందుకంటే ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది, కూటమి ఒత్తిడి గుండా ఆయన పలాని వ్యక్తుల పేర్లు చెప్పాలని చెప్పడంతో ఆయన దాన్ని తన మీద మానసికమైన ఒత్తిడి ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నారనేది కొన్ని పేపర్లో రాసినటువంటి కథనం. అది వెంకటరెడ్డికి బెయిల్ ఎలా వచ్చిందంటే, వాస్తవానికి ఈ కేసు అనుమానాస్పదమైనటువంటి మృతిగానే పోలీసులు ఇంకా నమోదు చేశారు. ఇక్కడ ఎవరు కూడా దాని మీద అది నిజ నిర్ధారణ చేయమని ఎవరు కోర్టుకు వెళ్ళలేదు. అలాంటప్పుడు ప్రజలు డిఫరెంట్గా థింక్ చేస్తుంటారు. అలాగే మీడియా వాళ్ళు కూడా తమ ఆలోచించి మేబీ ఆత్మహత్య జరుగుండొచ్చేమో అనేటువంటి దాన్ని పెడతారు. కాబట్టి అతను కూడా పత్రికల్లో వచ్చేటువంటి కథనాన్ని చెప్పాను అని న్యాయస్థానాన్ని చెప్పినప్పుడు దాన్ని పరిగణలో తీసుకొని న్యాయస్థానం కొన్ని కండిషన్స్ తోటి అతను బెయిల్ ఇచ్చింది. ఏంటి, మీరు రిలీజ్ అయిన తర్వాత ఎక్కడా కూడా దీని ప్రస్తావన మాట్లాడకూడదు. ఇది ఎందుకంటే ఈ కేసు ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేదు కాబట్టి దీని ప్రస్తావన గురించి మీరు మాట్లాడకూడదు అని చెప్పాడు. అంతేకాకుండా ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, వీడేమనుకుంటున్నాడంటే కేవలం దీని గురించి మాత్రమే మాట్లాడకూడదు కదా అనుకున్నాడు. కానీ వాస్తవానికి ఈ కేసు గురించి కూడా మాట్లాడకూడదు అని జడ్జి గారు చెప్పిన మాట. దాన్ని పక్కన పెట్టేసి మనోడు స్టూడియోలోకి వెళ్ళి ఒకటే మౌనంగా, మామూలుగా అయితే ఇంతకుముందు ఎప్పుడు కండ వేసేవాడు కాదు, ఈరోజు అసలు వైసీపీ కండ వేసి ఇక అతను మాట్లాడుతున్నాడు, నన్ను జడ్జి గారు ఏమనలేదు, అలాగే సిఐ గారిని తిట్టారు అట్లా అని, అంటే పోలీసుల్ని అలాగే ప్రభుత్వాన్ని ఏదో అతని మీద కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో కేసు పెట్టారనే విధంగా మాట్లాడుతున్నాడు. కానీ ఒక వాస్తవ విషయం ఏంటంటే, బహుశా నెక్స్ట్ టైం కూడా అన్న జైలుకి వెళ్ళే టైం దగ్గరలోకి వచ్చింది. ఈసారి జైల్లోకి వెళ్తే ఈసారి ఇక జడ్జి గారు కూడా, ఎందుకంటే జడ్జి గారు క్లియర్గా చెప్పారు, అతని మీద ఫస్ట్ టైం వచ్చాడు. అతన్ని ఎక్కడా కూడా మీరు గతంలో చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచి మొదలు పెడితే గతంలో స్టార్టింగ్ దగ్గర నుంచి 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇంటూరు రవికిరణ్ దగ్గర నుంచి మాలపాటి భాస్కర్ రెడ్డి దాకా అందరికీ కూడా కోర్టులో రిమాండ్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ మహిళని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ ఇతను ఏంటంటే ఒక పత్రికా కథనాలు రాసినటువంటి ఊహాజనితమైనటువంటి కథ గురించి ఆయన మీడియాలో మాట్లాడాడు. కాబట్టి న్యాయస్థానం ఏం చేస్తుందంటే, ఓకే పర్వాలేదు, ఇది ఒక వ్యక్తికి ఉన్నటువంటి స్వేచ్ఛ కాబట్టి దీన్ని మనం ఇంకా న్యాయస్థానాలు డిక్లేర్ చేయలేదు, లేకపోతే పోలీసులు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి మనం దీన్ని పరిగణలో తీసుకోం కాబట్టి ఆ ఉద్దేశంతో ఆయనకి బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన వచ్చేసి, నేను పెద్ద సచివుడిని, నన్ను పోలీసులు అరెస్ట్ చేసిన న్యాయస్థానం ముందు నేను నిలబడ్డా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒక సిద్ధాంతం నేర్చుకున్నారు, అరెస్ట్ చేస్తేనేమో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటారు, బెయిల్ వస్తేనేమో ఏమంటారు, ప్రజాస్వామ్యం గెలిచింది, ప్రభుత్వానికి చెంపపెట్టి అంటారు. మరి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అంతా అనేక మంది సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టారు, చివరికి పోస్టులు షేర్ చేశారని చెప్పేసి 55 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక వృద్ధ మహిళను కూడా వదిలిపెట్టకుండా శంకర్ విలాస్ మూసేపిచ్చే వరకు కూడా వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు. మరి అప్పట్లో వీళ్ళకి అధికారం గుర్తురాలేదు, ఏమో కారణాలు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం నీతిమంతులు సత్య హరిశ్చంద్రులు అని చెప్పి అంటున్నారు. ఏది ఏమైనా కారుమూరి వెంకటరెడ్డి, నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే ఈసారి లిఫ్ట్ చేస్తే బెయిల్ కూడా రాదు, అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి న్యాయస్థానం అనేదాన్ని ఒక కామన్ మ్యాన్ కింద నేను పరిగణించి రిలీజ్ చేయించింది.
సో రిమాండ్కి ఇవ్వకుండా కొట్టేసింది. నువ్వేదో పెద్ద విజయం సాధించాను అని చెప్పేసి మీడియాల మీద, ప్రభుత్వం మీద, పోలీస్ వ్యవస్థ మీద మాట్లాడితే ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇక బెయిల్ కూడా రాదు.